యాంకర్ రష్మి ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం తన పెంపుడు కుక్క చుట్కీ మరణించడంతో విషాదంలో మునిగి తేలింది రష్మి. ఇక తాజాగా ఆమె తాతయ్య కన్నుమూశారు. ఈ దుర్వార్తను రష్మినే సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతకుముందు ఏడాది క్రితమే నానమ్మ కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో నానమ్మ తాతయ్యలతో తనకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది రష్మి. ఆమె షేర్ చేసిన పోస్ట్ పలువురిని కదిలించింది. తాజాగా రష్మి తన తాతను తలుచుకొని మరో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. మనమే కాదు, మూగ జీవాలు కూడా మా తాతయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాయి. మీరు చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు. గత ఏడాదిన్నర కాలంగా మీరు నానమ్మను ఎంతగా మిస్ అయ్యారో నాకు తెలుసు. ఇప్పుడు మీరిద్దరూ పైన మళ్ళీ కలుసుకుంటారని అనుకుంటున్నాను. నా జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను తాతయ్య. కానీ లైఫ్ మొత్తం నీతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆగస్టు 17, 2024, జనవరి 19, 2023 ఒక శకం ముగిసింది అని తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చింది రష్మి గౌతమ్. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.